చెట్టుబడి తెలుగు లోగిలి. మనిషికి అలంకారము మాట. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. మాట తోట వంటిది, ఆలోచించి ప్రయోగించు అంటారు. అంతేకాదు, ఈ పెదవి దాడితే మాట ఎదుటివారిని బతికిస్తుంది, ప్రాణాలతో పోయేవారిని కూడా చంపేస్తుంది. ప్రాణాలు తీయగలదు, ప్రాణం పోయగలదు. మాటకు అంత యొక్క గొప్పతనం ఉంది. అలాంటి మాటలు అలంకారాలుగా మారితే, అలాంటి మాటలు మనిషిని ఎంతగా గొప్పగా చేస్తాయి. అసలు మనిషికి అన్నాన్ని ఇచ్చేది అలంకారాలు కాదు, ఇంకేంటి అనేది మన ఏనుగు లక్ష్మణ్ కవి గారు చెప్పినట్లు ఇంకెవరు చెప్పలేదు. ఆ పద్యాన్ని ఇప్పుడు మనము చెట్టుబడి ద్వారా వింటున్నాం. భూషలుగావు మర్త్యులకు భూరిమయాంగద తారహారముల్, భూషిత కేశపాస మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్. భూషలుగావు పూరుషుని భూషితుంజేయు పవిత్రవాణి, వాగ్భూషణమే సుభూషణము భూషణముల్లసించునన్నియున్. వాగ్భూషణమే సుభూషణము భూషణముల్ నశించునన్నియున్. ఈ లోకంలో అలంకారాలు కావట మనిషికి. భూషలుగావు మర్త్యులకు భూరి మయాంగద తారహారముల్, చంద్రహారాలు, పాపటి బిల్లలు ఇలాంటివేవి కూడా అలంకారాన్ని ఇవ్వట. అది స్త్రీకి కావచ్చు, పురుషుడికి కావచ్చు. ఇంకా ఏమంటున్నాడు? సుగంధ జలాభిషేకములు, మన శరీరానికి పూసుకునేటువంటి సెంట్స్ కావచ్చు, సుగంధ ద్రవ్యాలు కావచ్చు, ఇలా శీతల పానీయాలు కావచ్చు, ఇవేవి కూడా మనిషికి అందాన్ని ఇవ్వవు. అదేవిధంగా కొంతమంది ఉపయోగిస్తూ ఉంటారు ఇలాంటి ఫేర్ అండ్ లవ్లీలు, ఇలాంటి ఆ పౌడర్ డబ్బాలు ఈ ముఖాలకు పూసుకుంటే వెలిగిపోతాం అనుకుంటుంటారు. ఇవేవి కూడా మనిషికి అందాన్ని ఇవ్వవు. అయితే ఇంక ఏమిస్తుంది అందం మనిషికి అని అంటే, వాగ్భూషణమే సుభూషణము. నీ మాట తీరు, నువ్వు మాట్లాడేటువంటి విధానము, సంస్కారవంతమైనటువంటి మాట మనిషికి అందాన్ని ఇస్తుందని, ఈ యొక్క మాట ముందు, ఈ సంస్కారవంతమైనటువంటి మాట ముందు ఏ అలంకారమైన దిగదుడుపే అని మన మహాకవి ఎంత చక్కగా చెప్పాడో ఈ పద్యము. ఇంకొకసారి ఈ పద్యాన్ని చెప్తున్నాను. భూషలుగావు మర్త్యులకు భూరిమయాంగద తారహారముల్, భూషిత కేశపాస మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్. భూషలుగావు పూరుషుని భూషితుంజేయు పవిత్రవాణి, వాగ్భూషణమే సుభూషణము భూషణముల్లసించునన్నియున్. చెట్టుబడి తెలుగు లోగిలి.